నమస్తే. జూలై మంత్ 29వ తారీఖున మంగళవారం చాలా విశిష్టత గల దినం. ఎందుకు అంటే ఈరోజు మంగళగౌరీ వ్రతం పూజతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే అది నాగుల పంచమి అని చెప్తారు. నాగుల పంచమి అంటే ఏమిటంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మనందరికి బర్త్డేస్ ఎలా ఉంటాయో, మనం శ్రీరామనవమి ఎలా జరుపుకుంటామో, శ్రీకృష్ణాష్టమి ఎలా జరుపుకుంటామో, పాములకు కూడాను ఒక జన్మదినంలాగా ఉంటుంది. దానిని శ్రావణ మాసం పంచమి రోజున శుక్లపక్షం వచ్చే శ్రావణ మాసం పంచమి రోజున నాగర పంచమి అంటారు. ఈ రోజున నాగుపాములు పుట్టాయి కాబట్టి వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకోవాలి అని కనుక మీరు అడిగినట్లయితే విష్ణుమూర్తి ఆదిశేషుకు ఒక వరం ఇస్తాడు. మీ భక్తికి మెచ్చి మీకు ఒక వరం కావాలి, ఏమి వరం కావాలో కోరుకో అన్నప్పుడు ఆదిశేషువు నేను పుట్టిన రోజును కూడా పర్వదినంగా చేసుకునేలాగా వాళ్ళ యొక్క భక్తుల యొక్క కోరికలు తీర్చేలాగా మాకు కూడా వరం ఇవ్వండి అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి తనకి తదాస్తు అని చెప్పి ఆ వరం ఇస్తాడు. అప్పటి నుంచి పంచమి రోజున శ్రావణ మాస శుక్లపక్ష పంచమి రోజున ఎవరైతే నాగుల పంచమి జరుపుకుంటారో, భక్తి శ్రద్ధలతో నాగుల్ని పూజిస్తూ ఉంటారో వాళ్ళకి జాతకంలో ఉన్న సర్పదోషాలన్నీ పోతాయి అని చెప్పేసి ప్రతీది. ముఖ్యంగా జన్మజాతకంలో గనక కాలసర్పదోషం ఎవరికైనా ఉన్నా, రాహుదోషం ఎవరికైనా ఉన్నా, కుజదోషం ఎవరికైనా ఉన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత గనక లేకపోయినా, పిల్లలు ఎవరికైతే పుట్టడం లేదో, పిల్లలు పుట్టి మిస్క్యారేజ్ అవుతూ ఉందో, పెద్దవాళ్ళకి పిల్లల వాళ్ళకి ఇబ్బందులు ఎవరైతే పడుతూ ఉన్నాయో, అనవసరంగా పెళ్ళికి లేట్ అవుతూ ఉంటుందో, వచ్చిన సంబంధాలన్నీ కనుక కుదరకపోతూ ఉంటూనే, పెళ్ళి అనేది ఏ పని ఎప్పుడు తలపెట్టినా కానీ ఆ పెళ్ళికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళటం లేదో, వీళ్ళంతా కూడాను జూలై 29 మంగళవారం చాలా ముఖ్యంగా నాగుల పంచమి పండుగ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ పండుగని మీకున్న భక్తి శ్రద్ధలతో చాలా సింపుల్గా నుంచి చాలా పెద్ద కాంప్లికేటెడ్గా కూడా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఆ రోజు ఉదయాన్నే 5:41 నుంచి 9:46 ఈ మధ్యలో ఉన్న 2.5 గంటల టైంలో చక్కగా మీరు భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఎక్కడైనా శివాలయానికి వెళ్ళి అక్కడ జంట నాగులు ఉంటే మీకు తోచిన విధంగా చక్కటి పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలు పెట్టి కొబ్బరికాయ కొట్టి మీకు స్తోమతనంత వరకు దీపారాధన చేసి చక్కగా ఓం నాగదేవతాయ నమః, ఓం నాగదేవతాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదవండి. లేదంటే మానసాది ద్వాదశనామం అని ఉంటుంది, ఈ మంత్రాన్ని కాడి ఎక్కువ సార్లు జపించుకుంటూ ఉండండి. అంతేకాకుండా నవనాగులు అని 12 ఒక శ్లోకం ఉంటుంది. ఇది నాగులకు సంబంధించిన శ్లోకాన్ని కూడా మీరు రెగ్యులర్గా ఆ రోజంతా జపించుకుంటూ ఉంటే మీకు ఎన్నో విధాలుగా ఈ సర్పదోషాలు ఉంటే అవన్నీ పోయేసి జీవితం చక్కగా ముందుకెళ్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ రోజున చాలామంది ఉపవాసం చేసే సాంప్రదాయం కూడా ఉంది. కొంతమంది ఉదయాన్నే లెగిసేసి డైరెక్ట్గా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్టకే డైరెక్ట్గా పూజ చేసే ఆచారం కూడా ఉంది. అలా చేసుకున్నా కానీ ఉత్తమం. కొంతమంది పంచోపచార పూజ, కొంతమంది షోడోపచార పూజ చేస్తూ ఉంటారు. అగైన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ సాంప్రదాయాలను అనుసరించి చక్కగా భక్తిగా శ్రద్ధగా చేసుకోండి. కానీ ఇక్కడ ముఖ్యం ఏమంటే 29వ తారీఖు మిస్ కాకుండా పండగ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. పర్టికులర్గా ఎవరికైతే కుజదోషం ఉంటుందో, కాలసర్పదోషం ఉంటుందో, సర్పదోషం ఉంటుందో, రాహుకేతువుల దోషం ఉంటుందో, అంత పిల్లలు ఎవరికైతే పుట్టడం లేట్ అవుతుందో వీళ్ళంతా మాత్రం ఈ డేని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంతేకాకుండా కొంతమంది నాగగాయత్రి మంత్రాన్ని కూడా చక్కగా జపించుకోవచ్చు. ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని కూడా మీరు రిపీటెడ్గా కనుక 108 సార్లు మినిమం మీరు కనుక జపించుకోగలిగితే సర్పదోషం ఏమైనా ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ అందరికీ నాగుల యొక్క ఆశీస్సు చక్కగా ఉండాలని చెప్పేసి, మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, సంతానాభివృద్ధి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.